తిరుమలలో ఆచారాలు మంట కలుస్తున్నాయా? తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తున్నారా? పవిత్రోత్సవాలను అనర్హులతో చేయిస్తున్నారా? ఆ ఆరోపణలు సాక్షాత్తు తిరుమలేసుని ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేయడం సంచలనమైంది. ఇంతకీ రేపటి నుంచి జరగబోతున్న తిరుమల పవిత్రోత్సవాల్లో ఏం జరుగుతోంది? ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆగ్రహానికి కారణమేంటి? రేపటి నుంచి పవిత్రోత్సవాలు జరగబోతున్నాయి. తిరుమలలో ఏ ఉత్సవం జరిగినా క్షేత్ర సంప్రదాయం, ఆగమ శాస్త్ర నిబంధనలు పాటించడం తప్పనిసరి. తిరుమలేసునికి జరిగే పూజలైనా సేవలైనా 4 కుటుంబాలకు చెందిన అర్చకులు మాత్రమే నిర్వహించాలి. అయితే ఈ సంప్రదాయానికి టీటీడీ అధికారులు తూట్లు పొడుస్తున్నారని రమణ దీక్షితులు అంటున్నారు. గత సంవత్సరం కూడా ఇదే విధంగా పవిత్రోత్సవాలను మంటగలిపారని మండిపడుతున్నారు. ఎటువంటి అపచారాలు జరగకుండా స్వామివారి కార్యక్రమాలు నిర్వర్తించవలసిన బాధ్యత అర్చకుల మీద, ఈ శ్రీవారి కైంకర్యాలను పర్యవేక్షించే అధికారుల మీద ఎంతో ఉంటుంది. ఇటీవల స్వామివారి దేవాలయంలో జరిగే అనేక వైపరీత్యాలు స్వామివారికి మహత్తరమైన ఆగ్రహం కలిగించే విధంగా ఉన్నాయి. పోయిన సంవత్సరం పవిత్రోత్సవం సమయంలో ప్రధాన ఆచార్యుల వారికి దాయాదుల మరణం వల్ల మృతా శౌచం వచ్చినా కూడా అవగాహన లేని అధికారులు వారి చేతే ఈ పవిత్రోత్సవం జరిపించడం, తరువాత ఆ దోషం వల్ల వారికి పత్ని వియోగం సంభవించడం జరిగింది. పత్ని వియోగం తర్వాత కూడా 3 నెలల లోపల వారు బ్రహ్మోత్సవ సమయంలో మరొక ప్రధానాచార్యుల ఆధ్వర్యంలో ధ్వజారోహణకు ధ్వజస్తంభం పైకి ఉండి ధ్వజారోహణ జరిపించడం తిరిగి ఒక దోషం సంభవించింది. దానివల్ల ఆ ప్రధానాచార్యుల వారికి కూడా పత్ని వియోగం సంభవించడం కూడా జరిగింది. రేపటి నుంచి తిరుమలలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాల నిర్వహణలో ఏమాత్రం అనుభవం లేని వేద పాఠశాలలోని ఆచార్యుడు సీతారామాచార్యులతో జరిపిస్తున్నారని స్వామివారి ప్రధాన అర్చకుడు మండిపడుతున్నారు. టీటీడీ అధికారులు అనర్హులకు అవకాశమిచ్చి క్షేత్ర ప్రాశస్త్యాన్ని మంటగలుపుతున్నారన్నారు. పైగా సీతారామాచార్యులకు మైల కూడా ఉందని, అయినా టీటీడీ అధికారులు కళ్లు మూసుకుని వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం పవిత్రోత్సవాల్లో కూడా మరొక ఆచార్యులను నియమించుకున్నారు. వారికి కూడా వారి ఇంట్లో సంభవించిన ఒక మృతా శౌచం ఇంకా 3 నెలలు కూడా కానందున వారి వల్ల కూడా మహత్తరమైన దోషం సంభవించబోతుంది. ఈ పర్యవేక్షణ చేసే అధికారులు కూడా సత్వగుణంతో స్వామివారి కైంకర్యాలు జరిపించకుండా రజోగుణ, తమోగుణ ప్రధానంగా అజ్ఞానంతోనూ అహంకారంతోనూ శాస్త్రాన్ని గౌరవించకుండా, సాంప్రదాయాలను గౌరవించకుండా ఇటువంటి ఒత్తిళ్లకు లొంగి స్వామివారికి జరిగే కార్యక్రమాల్లో జరిగిన అపచారాలకు క్షమాపణ కోరే పవిత్రోత్సవాల్లో కూడా మరిన్ని అపచారాలు జరిగేటట్టు వారి పర్యవేక్షణలోనే జరుగుతూ ఉన్నందువల్ల దీని యొక్క పర్యవసానాలకు కూడా వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ ఇష్యూకి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఏంటి రమణ దీక్షితులు ప్రధాన ప్రాబ్లం ఏంటి? సీతారామాచార్యులతో పవిత్రోత్సవాలు జరిపించడమే ఆయన ఆవేదనకి, ఆగ్రహానికి కారణమా? వివరాలు చెప్పండి. సౌజన్య, మనకి తిరుమలలో ఏ ఉత్సవం అయినా సరే, పూజలన్నా సరే 4 కుటుంబాలకి చెందినటువంటి అర్చకులే తరతరాలుగా చేయడం జరుగుతుంది. అయితే గత పవిత్రోత్సవాల్లో దీనిని బ్రేక్ చేస్తూ మనకి
సుందరవర్ధ భట్టాచార్యులు అని చెప్పి ఈయన మహబూబ్ నగర్ కి చెందినటువంటి ఆగమ సలహాదారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆగమ సలహాదారుగా ఈయన వ్యవహరిస్తున్నారు. ఈయన్ని గత పవిత్రోత్సవాలు నిర్వహించాల్సిందిగా టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే యథావిధిగా తరతరాలుగా చేస్తున్నటువంటి పవిత్రోత్సవాలు ఈ కుటుంబాలకి కాకుండా ఈ ఆగమ సలహాదారు అయినటువంటి సుందరవర్ధ భట్టాచార్యుల ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది. అయితే గత ఏడాది జరిగిన పవిత్రోత్సవాల నాడే దీనికి సంబంధించి రమణ దీక్షితులు తమ అభ్యంతరాలని ఉన్నతాధికారుల ముందు వ్యక్తపరిచారు. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం యథావిధిగా జరిగిపోయింది. అయితే ప్రధానంగా రమణ దీక్షితులు వాదన ఏంటంటే ఆ సమయంలో అతనికి సూతకం ఉంది, సూతకం ఉన్నప్పటికి కూడా అతని కాడే ప్రోగ్రామ్ చేయించినారని చెప్పి ఇతను ఆవేదన రమణ దీక్షితులు గారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే మనకి తర్వాత పవిత్రోత్సవాలు జరిగిన 2 నెలల తర్వాత మీరు హోల్డ్ లో ఉండండి. తిరుమల పరిరక్షణ సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. నవీన్ కుమార్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నవీన్ కుమార్ రెడ్డి గారు, మీరు గమనించే ఉంటారు, రమణ దీక్షితులు ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పవిత్రోత్సవాల పవిత్రత అంతా మంటగలుస్తోంది. సీతారామాచార్యులు ఆయనకి మైల ఉంది, ఆయనతో పవిత్రోత్సవాలు నిర్వహించే ఆలోచన చేస్తున్నారు టీటీడీ అధికారులను. ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న పరిస్థితి ఏంటండి? ఏం మాట్లాడతారు దీని గురించి? ఇప్పుడు ఒకటి మేడం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల క్షేత్రం. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారితో సమానంగా అక్కడ ప్రధాన అర్చకుల్ని అంత గౌరవిస్తారు యాత్రికులు ఎవరైతే ఉన్నారో భక్తులు. అలాంటి అర్చకుల మధ్య ఆధిపత్య పోరులో ఈ విధంగా ఆలయ పవిత్రతను మంట కలపడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అలాంటి అంటూ సాంప్రదాయాలకు విరుద్ధంగా జరుగుతున్నాయంటే టీడీ చైర్మన్ గా ఈఓ గారు ఉన్నారు, ఈఓ గారు జేఈఓ గారు వీళ్ళందరూ కూర్చొని దాన్ని సమస్య పరిష్కరించి అలాంటి ఏదన్నా ఉంటే వేరే వాళ్ళకి అవకాశం కల్పించుంటే బాగుంటుంది. ఈ విధంగా బహిరంగంగా వచ్చి ప్రధాన అర్చకులే ఇది మంచిది కాదు అని చెప్తున్నారంటే దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా ప్రతిసారి ఇది జరుగుతుంది మేడం. ఇదే ఇప్పుడే కాదు, గతంలో కూడా జరిగింది ఇదే విధంగా. ఈ విధంగా మేము చూసిన వాళ్ళంతా కూడా టీవీల్లో ప్రధాన అర్చకులు ఇంత బహిరంగంగా చెప్తున్నారు ఏదైనా అపవిత్రమేమో ఈ విధంగా చేయడం వల్ల. పవిత్రోత్సవాలంటే సంవత్సరంలో ఏదైనా తప్పులు జరిగితే దానికి ప్రత్యామ్నాయంగా ప్రాయశ్చిత్తంగా పవిత్రోత్సవాలు చేస్తుంటారు. తెలిసి తెలియకుండా తప్పు చేశాను స్వామి మమ్మల్ని క్షమించండి అని చెప్పి పవిత్రోత్సవాలు చేసుకుంటాం. అలాంటి పవిత్రోత్సవాలను కూడా ఈరోజు అపవిత్రం చేసే విధంగా ఇది అపచారము, ఆగమ శాస్త్ర విరుద్ధము అంటున్న వాళ్ళు చేయకూడదు అని చెప్పని స్వామివారి కైంకర్యాలు చేసే ప్రధాన అర్చకులే చెప్పారంటే ఇంకా ఎవరి మాటలు నమ్మాలండి? మేము టీటీడీ యంత్రాంగము, అతి పెద్ద యంత్రాంగము, ఇలాంటి చిన్న చిన్న సమస్యలను బయటకు రానియకుండా వాళ్ళ లోపలనే వాళ్ళు చర్చించుకొని ఎవరి ద్వారా చేయిస్తే బాగుంటుందో ఈ పవిత్రోత్సవాలు అనేది దీనికి వచ్చి ఒక దీని తాటిపైకి వచ్చి చేయిస్తుంటే బాగుంటుందండి. కానీ ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఒక భక్తులుగా మేమంతా కూడా చాలా ఆవేదన చెందుతున్నాం. HM TV ద్వారా వాళ్ళకి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాము, ఇప్పటికైనా సరే ఇలాంటి పవిత్రోత్సవాల బ్రహ్మోత్సవాల సమయంలో మీ ఆధిపత్య పోరులో ఆలయ పవిత్రతను దెబ్బతీయొద్దని చెప్పని మీ ద్వారా HM TV ద్వారా నేను టీటీడీ యంత్రాంగాన్ని ఉన్నతాధికారులను వేడుకుంటున్నాను. ఒక నిమిషం నవీన్ గారు ఫోన్ లైన్ లో మీరు హోల్డ్ లో ఉండండి. మనతో తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రమణ దీక్షితులు గారు. నమస్కారమ్మా. పవిత్రోత్సవాల్లో జరగబోతున్న ఇష్యూకి సంబంధించి మీరు వెలుగులోకి తెచ్చారు. ఇదంతా కూడా ఆధిపత్య పోరులో భాగంగా జరుగుతోంది. ఇవేమైనా ఉంటే మీలో మీరు మాట్లాడుకుని దాన్ని సెటిల్ చేస్తే బాగుంటుంది, కానీ ఇలా బహిరంగంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నారు నవీన్ గారు. అవునమ్మా, ఇది బహిరంగంగా మాట్లాడే విషయం కాకపోవచ్చు, కానీ ఈ దేవాలయం ప్రపంచానికి అందరికీ సంబంధించింది. మన భూమండలంలోనే కాకుండా పూర్తి విశ్వాంతరాళంలో ఇంత పవిత్రమైన దేవాలయం లేదని పురాణాలే చెప్తున్నాయి, నభూతో నభవిష్యతి అని. అటువంటి పవిత్రమైన దేవాలయంలో మనం ఎంతో భయంతో భక్తితో లోక కళ్యాణం కోసం మనం పూజలు జరుపుతూ ఉంటాము. దీనికి మహర్షులు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చున్నారు, ఎలా జరపాలి, ఎవరు చేయాలి, ఏ నిష్టలు పాటించాలి, ఇవన్నీ కూడా ఉంది. ఎవరు చేయకూడదు, దాన్ని చేయడం వల్ల ఎటువంటి నష్టం సంభవిస్తుంది అనేది కూడా వాళ్ళు చెప్పున్నారు. ఇప్పుడు పారంపర్యంగా అర్చకులుగా ఉన్నాము శ్రీవారి దేవాలయంలో. సుమారు 40 సంవత్సరాలుగా స్వామివారి కైంకర్యం చేస్తున్నాము. నన్ను వైఖానస ఆగమ అడ్వైజర్ గా కూడా 15 ఏళ్లుగా నన్ను పెట్టుకున్నారు. ఏదో చిన్న చిన్న విషయాలకు నా సలహా అడుగుతారు కానీ ఇటువంటి పెద్ద విషయాలకు నా సలహా అడగడం లేదు. అయినా మేమందరము వంశపారంపర అర్చకులందరూ కలిసి రమణ దీక్షలు మాకు ప్రధానాచార్యులుగా పవిత్రోత్సవం జరిపిస్తాం మేము
అని మేము రిటర్న్ గా ఈఓ గారికి ఇచ్చినా కూడా ఎవరో మన దేవాలయ సాంప్రదాయాలు తెలియని వాళ్ళు, ఈ 4 కుటుంబాలకు బయటనున్న వాళ్ళు, వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ ప్రధానాచార్యులుగా పవిత్రోత్సవాలు జరిపించడం అనేది ఒకటి మా ఆలయ సాంప్రదాయం ప్రకారం విరుద్ధం. మరొక విషయం ఏమంటే ఆ ప్రధానాచార్యులుగా వచ్చిన మనిషి అతను తిరుపతిలోనే ఉంటారు, వేద పాఠశాలలో లెక్చరర్ గా ఉన్నాడు, ఆయన అర్చకుడు కాదు. ఆయన ఇంట్లో ఒక మరణం జరిగింది, దానికి ప్రేతకర్మలన్నీ ఆయనే చేశారు. తిరుపతిలోని అర్చకులు అందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి దానికి అటెండ్ అయ్యారు. ఆయన అది జరిగి ఇంకా 2 నెలలు కూడా కాలేదు. మన తిరుమల దేవాలయం సాంప్రదాయం ప్రకారం ప్రేతకర్మలు చేసిన వాళ్ళకి 1 సంవత్సరం వరకు స్వామివారి మూల విరాట్ను తాకే అర్హత గాని, ఎటువంటి హోమాలు నిర్వహించే అర్హత గాని ఉండదు. మేమందరం కూడా అది పాటిస్తున్నాం ఇన్ని తరాలుగా. ఈ విషయం మీరు టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా దీక్షితులు గారు? దృష్టికి తీసుకెళ్లాము, రిటర్న్ గా ఇచ్చాము, 10 సార్లు కలిసాము, అన్ని చేశాము. మేము చెప్పిన ప్రతి విషయానికి ఏదో ఒక విరుగుడు చెప్పి, ఏదో విధంగా ఒక ఫాల్స్ రిపోర్ట్ తయారు చేసి, అటువంటిది ఏమీ జరగలేదని, అటువంటిది జరిగినా ఆయనకు అంటు లేదని, మృతా శౌచం అంటారు, ఆ మృతా శౌచం ఆయనకు లేదని, ఆయన జరిపినా పర్వాలేదని ఏదో ఒకటి చెప్పి, వేరే కొన్ని కారణాల వల్ల లేక వేరే వాళ్ళు తెచ్చిన ఒత్తిడి వల్ల దానికి తలకొగ్గిపోయి ఆయన చేయడానికి అనుమతించారు. ఏంటండి సంప్రదాయాలన్నింటినీ పక్కన పెట్టి 4 కుటుంబాలని కాదని వేరే బయట వాళ్ళని తీసుకొచ్చి అంత ఇంట్రెస్ట్ ఏంటి టీటీడీకి? అది వాళ్ళకి తెలియాలమ్మా, మాకు తెలియదు. ఏదో ఇంట్రెస్ట్ ఉందనేది మాత్రం మాకు తెలుసు. అది ఏం ఇంట్రెస్ట్, అది ఎంత ఇంట్రెస్ట్ అనేది మాకు తెలియదమ్మా. ఒక్క నిమిషం దీక్షితులు గారు, మీరు హోల్డ్ లో ఉండండి. నవీన్ గారు చెప్పండి మేడం. విన్నారా దీక్షితులు గారు చెప్పింది? ఇది ఆధిపత్య పోరు ఇలాంటివి కాకుండా కేవలం ఆయనకు ఒక మైల ఉంది, దాన్ని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, అయినా సరే పరమ పవిత్రమైన ప్లేస్ లో పవిత్రోత్సవాలు ఇలాంటి అర్చకులతో చేయించడం కరెక్ట్ కాదు అంటున్నారు దీక్షితులు గారు. 100% కరెక్ట్ మేడం. ఎందుకంటే రమణ దీక్షితులు గారు స్వామివారికి సాక్షాత్ మూల విరాట్కి కైంకర్యాలు చేసే మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇది తప్పు అన్నప్పుడు టీటీడీ అధికారులు ఏమండి, ఈ రోజు ఈఓ గారు వస్తారు వెళ్తారు, వీళ్ళు ఒక పార్టీ అధికారులు అంటే వాళ్ళకి కావాల్సిన అధికారులు ఈఓలుగా వస్తుంటారు పోతూ ఉంటారు. ఆగమ శాస్త్రానికి అనుకూలంగా సాంప్రదాయాలకి విరుద్ధంగా చేయకూడదు మనం అని చెప్పని సాక్షాత్ రమణ దీక్షితులు గారే చెప్తున్నారంటే ఖచ్చితంగా దీన్ని పాటించాల్సిన బాధ్యత టీటీడీ ఈఓ గారి మీద ఉంది. ఈఓ గారు అయిన వారి కాపుల్లో కాని వారి కంచాల్లో అన్న విధంగా ఈ రోజు సాంప్రదాయాలకు విరుద్ధంగా ఇది మంచిది కాదని చెప్పని ప్రధాన అర్చకులు గారే బహిరంగంగా చెప్తున్నారంటే మీరు ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు? రాతకు పూర్వకంగా కూడా ఇచ్చారంటే ఈఓ గారికి. మీరేమైనా ఈ విషయంలో కలెక్ట్ చేసుకుంటారండి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు రమణ దీక్షితులు గారు చెప్పిన దానికి 100% ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించాల్సిందే. సాక్షాత్తు కైంకర్యాలు చేసే వ్యక్తి, గొప్ప వ్యక్తి ఆయన, ఆలయం మూల విరాట్కి. అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు తప్పు ఇదంట అంటే మీరు దాన్ని కూర్చొని అందరినీ పిలిపించండి. ఆగమ శాస్త్ర పండితులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, స్వామివారి దర్శనానికి వస్తుంటారు, వాళ్ళందరినీ సలహాలు తీసుకోండి. ఈఓ గారు చెప్తున్నారు, నవీన్ గారు ఒక్క నిమిషం చెప్పండి. దీక్షితులు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ పీఠాధిపతులు గాని వేరే ఎవరు గాని చెప్పడానికి వాళ్లకు ఇక్కడి సాంప్రదాయాలు తెలియదు. తిరుమలలో కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉన్నాయి. అది ఇక్కడ వంశపారంపర్యంగా అర్చకత్వం చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు. కానీ బయట వాళ్ళకి తెలియదు. ఇక్కడ తిరుమలలో ఎట్లంటే బంగారే పెడతాం స్వామివారి పూజలో. మనం బయట అయితే గుళ్ళల్లో ఒక తులసి దళమో పుష్పమో పెడతాం. అలాగే ఇక్కడ మూల విరాట్ను తాకడానికి కూడా అర్చకులు, నేను అభిషేకానికి వెళ్లేటప్పుడు ముందు రోజు రాత్రి నుంచే కొన్ని నిష్టలు పాటించాలి. స్వామివారి కైంకర్యానికి వెళ్ళినప్పుడు స్వామివారిని ముట్టుకుంటే స్వామివారికి జరపవలసిన పూజలు అన్ని జరిపి గాని నేను బయట రాకూడదు. బయట వస్తే మళ్ళీ అంటైపోతాను, మళ్ళీ స్నానం చేసి రావాలి. మడి బట్టలు కట్టుకొని గాయత్రి జపం చేసి యజ్ఞోపవీతం మార్చుకొని ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి. అంత పవిత్రంగా స్వామివారిని కాపాడుతూ ఉన్నాం. అది మిగిలిన దేవాలయాల్లో ఎక్కడా లేదు. వైఖానసాగమ సాంప్రదాయం ఉండే దేవాలయాల్లో కూడా ఇంతటి నిష్ట, ఇంతటి నియమాలు ఉండవు.
ఇది స్వయం వ్యక్త క్షేత్రం, మహాక్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామివారిని పవిత్రంగా చూసుకోవడంలో ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటాము. అది కాపాడుకున్నాము కూడా ఎన్నో మా తరాలుగా. కాబట్టి ఇందులో పీఠాధిపతులు గాని వాళ్ళెవరు గాని చెప్పడానికి వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియదు. కాబట్టి మేము చెప్తున్నాము, అందులో స్వార్థం ఏమీ ఉండదు, ఇందులో స్వార్థం లేదు. మేము చేయడం వల్ల మాకేదో కిరీటం రావడమో లేకపోతే మాకేదో పెద్దగా వరుంబడి రావడం అనేది ఏది ఉండదు. కానీ ఒక సాంప్రదాయాన్ని మంట కలిపేస్తున్నారు. మరి ఎలా అండి, దీనికి ఎలా అడ్డుకట్ట వేస్తారు? మరి అది వస్తుందమ్మా. ఇప్పుడు మనం పోయిన వారం చూసాం, సుప్రీంకోర్టులో దయానంద సరస్వతి స్వామి, అర్చక సమాఖ్యలు అందరూ కలిసి సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు. ఆలయాలను రాజకీయాలు, ప్రభుత్వాల యొక్క ఇంటర్ఫియరెన్స్ నుంచి తొలగించాలి, వాళ్ళ అజమాయిషి ఉండకూడదు అనేది కేసు వేస్తున్నారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు కూడా పంపించేశారు. కాబట్టి ఇది ఏదో జరగాలి, అటువంటిది ఆ లెవెల్లో, సుప్రీంకోర్టు లెవెల్లో, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఏదో జరగాలి. ఆలయాలను, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయాలను మనం కాపాడాలి. ఈ అధికారుల దగ్గర నుంచి, ఈ ఒత్తిళ్ల దగ్గర నుంచి ఆలయాలను కాపాడుకోవాలి. మనం వచ్చే ముందు తరాల వాళ్ళకి ఆలయాన్ని మనం ఎలా అంత పవిత్రంగా మనం అందించాలి. రైట్, థ్యాంక్ యూ రమణ దీక్షితులు గారు. అందించాలి. ఫోన్ లైన్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్స్ అండి. నవీన్ కుమార్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి.